నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హయాంలో ఒక కేసు పెట్టారు. అది ఇప్పుడు కోర్టులో విచారణకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు 13 సంవత్సరాల నుంచి విచారణలకి రాలేదు. కానీ మరి పవన్ కళ్యాణ్ మీద పెట్టినటువంటి కేసు విచారణలోకి రావటం, అది హైకోర్టు వారు తీవ్రంగా సీరియస్‌గా వ్యాఖ్యలు చేయటం, ఆ కేసు ఏ విధంగా పెట్టారు అన్న అంశాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆ విషయంలో ఇప్పుడు ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ కేసేంటి? ఎలా పెట్టారు? కోర్టు వ్యాఖ్యల నేపథ్యం ఏంటి? వీటన్నిటిని చాలా ఆసక్తికరమైన విశ్లేషణ ఈ వీడియోలో చేద్దాం. పవన్ కళ్యాణ్ అనగానే మనకి గుర్తొచ్చేది ఆయన పెర్ఫార్మెన్స్. మొదటిసారిగా మంత్రి అయినప్పటికీ, ఫస్ట్ టైం ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎన్నో రికార్డ్స్ సృష్టించారు గడిచిన 22 నెలల కాలంలో. అది ఖచ్చితంగా అభినందనీయం. ఎందుకంటే ప్రపంచ రికార్డ్ 13,321 గ్రామ సభలు ఒకే రోజు పెట్టి అది వరల్డ్ రికార్డు ఎంటర్ కావటం అనేది ఒక గొప్ప అచీవ్మెంట్. అదేవిధంగా ఆయన శాఖలో పట్టు సంపాదించుకోవటమే కాకుండా జల జీవన్ మిషన్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 27,000 కోట్లు దారి మళ్లిస్తే, ఆ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆపివేస్తే, నిలిపివేస్తే, పవన్ కళ్యాణ్ సొంతంగా ఇనిషియేషన్ తీసుకొని ఆ గతంలో జరిగిన అవకతవకల గురించి మళ్ళీ సరిచేసుకొని ఆ స్కీమ్ మళ్ళీ దాని ద్వారా పైసలు సెంట్రల్ నుంచి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఘటన కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో బెంచ్ మార్కింగ్ ఆయన హయాంలో ఇప్పటి వరకు అచీవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం. అయితే ఈ పవన్ కళ్యాణ్ మీద పెట్టిన కేసు వాలంటీర్స్ విషయం మీద ఆయన చేసిన వ్యాఖ్యల మీద ఈ కేసు పూర్వపరాలు ఇవి ఒకసారి మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వైసీపీ హయాంలో వాలంటీర్స్పై వ్యాఖ్యలు, ఆ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో క్రిమినల్ ఫిర్యాదులు దాఖలు చేశాడంట. దీనిపైన హైకోర్టు ఆక్షేపణ తెలియజేసింది. ఒకటేమంటే, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు. మరి అటువంటప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేత ఎలా చేపిస్తారు పిటిషన్? అంటే ఏ అధికారంతో ఆయనపై గుంటూరులో పీపీ ఫిర్యాదులు దాఖలు చేశారో అని కోర్టు స్ట్రైట్గా ప్రశ్నించింది. ఫిర్యాదు దాఖలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో సైతం ఇష్యూ చేసింది. అది కూడా హేతుబద్ధంగా లేదు, చట్ట నిబంధనలు పాటించకుండా జీవో జారీ చేశారు అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. ఎందుకంటే ఈ ఫిర్యాదు దాఖలకు ప్రభుత్వం జీవో ఇచ్చింది. అసలు ఎలా ఇచ్చింది ఈ జీవో? అది ఏమాత్రం కూడా హేతుబద్ధంగా లేదు అని చెప్పేసి కోర్టు వారు చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. చట్ట నిబంధనలు పాటించకుండా జారీ చేసినట్టుగా ఉంది ఈ జీవో అనే విషయాన్ని ఇప్పుడు కోర్టు వారు ఈ కేసులో వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి విచారణలో పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్ములపాటి శ్రీనివాస్ వాదనలు కొనసాగించారు. పిటిషనర్ల తరఫున న్యాయ ప్రతివాదనల కోసం విచారణ, అంటే పిటిషనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాదనలు ఈ నెల 23వ తేదీన వినిపించండి అని చెప్పేసి ఈ కేసును వాయిదా వేశారు. అసలు ఎప్పుడు ఈ వ్యాఖ్యలు చేసింది, ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి డీటెయిల్లోకి వెళ్తే, 2023 జూలై పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో వ్యాఖ్యల వల్ల ఈ కేసు స్టార్ట్ అయింది. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం కొంతమంది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్ళి మహిళలను అపహరిస్తున్నారు అని అప్పుడు ఆయన చేసిన కామెంట్ బాగా సంచలనమైంది. ఆ రోజుల్లో ఆ కామెంట్ చాలా సీరియస్ కామెంట్. అందు కూడా ఇంకో మాట అన్నారు, నానకరామగూడలో ఒక కార్యాలయం కూడా ఉంది అని చెప్పేసి అప్పుడు పవన్ కళ్యాణ్ అన్నారు. సో ఇక్కడ ఈ వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం 2024 ఫిబ్రవరి ఈయన యాక్చువల్గా వ్యాఖ్యలు చేసింది. 2023 జూలై 9 అప్పటి నుంచి మరలా 2024 ఫిబ్రవరిలో, అంటే 8 నెలల పాటు వీళ్ళు ఏమీ చేయలే, ఖాళీగా ఉన్నారు. 2024 ఫిబ్రవరిలో ఐపీసీ సెక్షన్ 499, 500 కింద గుంటూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసులు దాఖలు చేపించారు వైసీపీ వారు. కేసు వేయటానికి అప్పట్లో ఆమోదం తెలిపినటువంటి 5 వాలంటీర్లు, ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి, 5 వాలంటీర్లు ఏమి ఇచ్చారు అంటే, అప్పట్లో మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మమ్మల్ని అవమానపరిచారు అని వాళ్ళ ద్వారా
వాలంటీర్స్ ద్వారా, ఒక 5 వాలంటీర్స్ ద్వారా కేసు వేపించారు. వైసీపీ నేతలే వాలంటీర్ల దగ్గర సంతకాలు తీసుకొని కోర్టులో పిటిషన్ వేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల తమ ప్రతిష్ట దెబ్బ తినలేదంటూ తర్వాత న్యాయవాది ముందు వాంగ్మూలం వాళ్లే ఇచ్చారు. ఎవరైతే 5 ఇచ్చారో, కేసు పెట్టారో వాళ్లే మళ్ళీ ఈ సంతకాలు వైసీపీ వాళ్ళు తీసుకున్నారు అని వాళ్లే న్యాయవాది ముందు మళ్ళీ చెప్పేశారు. వాస్తవాన్ని చెప్పి వాంగ్మూలం ఇన్ రైటింగ్ చెప్పారు. మా ప్రతిష్టకి అసలు ఏమీ భంగం జరగలేదు, మాకు ఎటువంటి మనోభావాలు దెబ్బతినలేదు అని వాళ్ళు డైరెక్ట్గా ఎప్పుడైతే కోర్టులో తెలియజేశారో ఇన్ రైటింగ్ కూడా, మరి పవన్ కళ్యాణ్పై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకునేందుకు, అంటే ఈ కేసుని ఇక అనుమతించాల్సిన అవసరం లేదు, పీపీ గుంటూరు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఇంకా. సో న్యాయాధికారి అందుకు అనుమతిస్తూ 2024 నవంబర్ 18న ఉత్తర్వులు ఇచ్చారు. సరే, ఓకే, ఉపసంహరించుకోండి అని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు సవాల్ చేస్తూ, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏదైతే ఉపసంహరించుకోండి అని చెప్పేసి, అంటే దాన్ని సవాలు చేస్తూ ఇంకొకరు కె సరళ ప్లస్ 3 గత ఏడాది హైకోర్టులో క్రిమినల్ రివిజన్ కేసు దాఖలు చేశారు. ఈ సరళ ప్లస్ 3 వీళ్ళు ఈ క్రిమినల్ రివిజన్ అని హైకోర్టులో దాఖలు చేశారు. కేసు ఉపసంహరణకి అనుమతి ఇచ్చే అధికారం గుంటూరు కోర్టుకు లేదని వీళ్ళ యొక్క వాదన. ఈ వ్యవహారం విజయవాడలో ప్రజాప్రతినిధులపై కేసులు విచారించే కోర్టు పరిధిలోకి వస్తుంది అనేది వాళ్ళ వాదన. దీనికి సంబంధించినటువంటి విచారణలో ఏం చెప్పారంటే, పోలీసుల తరఫున ఈ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. గుంటూరు కోర్టు లోతైన విచారణ జరిపిన తర్వాతే పవన్ కళ్యాణ్పై విచారణ ఉపసంహరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆల్రెడీ గుంటూరు కోర్టు లోతైన విచారణ జరిపిన తర్వాత ఈ యొక్క ఉత్తర్వులు ఇచ్చింది అని చెప్పి ఆయన విన్నవించారు. సో వాలంటీర్స్ పబ్లిక్ సర్వెంట్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వ్యాఖ్యలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధి కాదు. సో వాళ్ళేమి పబ్లిక్ సర్వెంట్స్ కాదు, ఈయన ప్రజాప్రతినిధి కాదు. పవన్పై గుంటూరు కోర్టులో ఫిర్యాదు చేసినటువంటి వాలంటీర్స్ ప్రస్తుతం రివిజన్ కేసు వేసిన పిటిషనర్లు వేరు వేరు వ్యక్తులు. ఇప్పుడు వేసిన వాళ్ళు వేరే వాళ్ళు, మళ్ళీ రివిజన్ పిటిషన్ వేసిన వాళ్ళు. ఆయన పైన ఫిర్యాదు చేసిన వాలంటీర్స్ ఎవరో 5 సపరేట్, వాళ్ళు సపరేట్ మళ్ళీ. మరి ఇక్కడ ఈ రివిజన్ వేసిన వాళ్ళు ఎవరో సరళ ప్లస్ మరి 3 ఉన్నారు కదా, వీరిద్దరే ఒకటి కాదు. థర్డ్ పార్టీకి రివిజన్ కేసు వేసే అర్హత లేదు. వేస్తే గీస్తే ఆ రివిజన్ కేసు ఎవరు వేయాలి అంటే ఆ వాలంటీర్స్ వేయాలి. సో వాళ్ళు ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చేశారు. వీళ్ళు సరళ అనే వాళ్ళకి ఆ రివిజన్ పిటిషన్ వేసే అవకాశం లేదు అని చెప్పేసి దాన్ని కొట్టేశారు. ప్రజాప్రతినిధి కోర్టులో కొట్టేయాలి అంటే ఆయన ఏమన్నా ప్రజాప్రతినిధి కాదు కదా, ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, అప్పట్లో ఎంపీ కాదు అని చెప్పేసి అనటం కూడా కోర్టు వ్యాఖ్యానించటం జరిగింది. సో ఈ విధంగా చూసినప్పుడు ఎవరైతే రివిజన్ పిటిషన్ వేశారో థర్డ్ పార్టీ, అంటే థర్డ్ పార్టీ వేరే వ్యక్తులు రివిజన్ పిటిషన్ వేసే అర్హత లేదు, విచారణ అర్హత లేని ఈ వాద్యాన్ని కొట్టేయండి అని చెప్పి కోర్టు కోరటం జరిగింది. ఇది పరిస్థితి. అంటే పక్కాగా వీళ్ళు ఆయా కేసులు ఎందుకు వేశారు, పైగా క్రిమినల్ కేసులు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసింది అప్పటి ప్రభుత్వం. ఇప్పుడు కోర్టు కొట్టేసింది. కానీ అనేక రకాలైన కేసులు కొన్ని దశాబ్ద కాలం పైనే, దాదాపు 13 సంవత్సరాలు పాటు జగన్మోహన్ రెడ్డి పైన కేసులు, సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కేసులు. మరి ఆ కేసులు ఎప్పుడు తేల్తాయో తెలియదు. కానీ వీళ్ళంతా కూడా ఏ రకంగా ఈ కేసుల నుంచి పెడుతున్నారు అక్రమంగా, చంద్రబాబు నాయుడు గారి పైన కానీ ఇటు పవన్ కళ్యాణ్ పైన కానీ పదే పదే ఈ పరిస్థితి వీళ్ళు ఈ విధంగా చేయటం, కేసులు పెట్టడం అనేది ఏ విధంగా డొల్లతనం అనేది ఇప్పుడు ఈ కేసు విషయంలో స్పష్టమైంది అని చెప్పవచ్చు. ఇక మీరు గమనించాల్సింది ఏంటంటే 2024 ఫిబ్రవరిలో నమోదు చేశారు, 2023 జూలైలో ఆయన కామెంట్ చేశారు. ఈ గ్యాప్ 8 నెలల గ్యాప్ ఎందుకు ఉంది అంటే, ఇందాక కూడా చెప్పాను, ఈ గ్యాప్ ఎందుకు ఉంది అంటే ఈ జూలైలో ఆయన వారాహి యాత్ర చేస్తూ కామెంట్స్ చేసినప్పటికీ అప్పుడు పొత్తు లేదు టీడీపీ బీజేపీతో. ఫిబ్రవరి 2024కి పొత్తు పొడిచింది. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించారు. ఆయన అరెస్ట్ అయింది ఎప్పుడు, సెప్టెంబర్లో.
బయటికి వచ్చిందెప్పుడు? అక్టోబర్ 31 సుమారుగా. అయితే అక్టోబర్ 31 తెల్లవారితే నవంబర్ 1 మొత్తానికి అప్పుడొచ్చారు. ఈలోపు పొత్తు అనేది సెట్ అయిపోయింది. అంటే ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత, పొత్తు సెట్ అయిన తర్వాత వీళ్ళు ఈ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు కాకుండా పొత్తు పెట్టుకున్న తర్వాత దీని మీద కేసు వేయాలని కుట్ర జరిగింది. ఇది వారాహయాత్రలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేది మాత్రం ఘంటాపథంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు. ఇండైరెక్ట్‌గా పొత్తు ఉంటుంది. కాకపోతే బహిర్గతం అప్పట్లో చేయలేదు అనే ఒకేసారి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ అయ్యారు పొత్తు విషయంలో. సో, ఇప్పుడు ఎప్పుడైతే ఈయన అనౌన్స్‌మెంట్ చేశారో కలిసి పోటీ చేస్తాం అన్న తర్వాత ఈళ్ళు ఈ క్రమంలో ఫిబ్రవరిలో ఆయన మీద కేసు నమోదు చేశారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. చూడండి ఎన్ని రాజకీయపరమైన కారణాలు. అదే మామూలు సింగిల్‌గా గనక ఈయన ఉండి ఉంటే ఇది చేసేవాళ్ళు కాకపోవచ్చు. ఈ పొత్తు పెట్టుకోవటం వల్ల ఈ విధంగా వీళ్ళు ఈ కేసుని 8 నెలల తర్వాత దీన్ని చేశారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా ఇటువంటి అక్రమంగా పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేస్ అంటే ఎంత ఇంటెన్షనల్‌గా చేశారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తి పైన కేసులు పెట్టినప్పుడు కోర్టు వ్యాఖ్యలు మనం చాలా తీవ్రంగా ఆలోచన చేయవలసి ఉంది. అంటే ఆయన ప్రజాప్రతినిధి కాకపోయినా మరి పీపీ చేత కేసులు పెట్టించటం, ఇటువంటి కార్యక్రమాలు చేపించటం అనేది ఇప్పుడు వెలుగులోకి రావటం విశేషం. ఇటువంటి విషయాల్లో కోర్టులు కూడా అన్నీ పరిశీలించి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఈ కేసులో మనకి స్పష్టమైంది. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 27 మంది చనిపోయారు. అది సహజ మరణాలని చెప్పేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. యాక్చువల్‌గా ఆ ఘటన వెనక ఎవరున్నారు? అక్కడ అసలు ఎందుకు ఇంత తేడా జరిగింది? ఇంతమంది ఒకే రోజు ఎందుకు చనిపోయారు? ప్రభుత్వం తరపున మేము విచారణ చేపడతామని చెప్పవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో అది సహజ మరణాలని సహజంగా చెప్పేశారు. అంటే ఒక ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఒక పొజిషన్‌లో బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇది ఖచ్చితంగా దీన్ని ఆయన పైన కేసు పెట్టవలసిన అంశమే కదా! ఇలా తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వటం అనేది. ఇలాంటి లెక్కలేసుకుంటూ పోతే బండిల్స్ ఆఫ్ బండిల్స్ కేసులు పెట్టవచ్చు. కానీ ఆ విధమైన దృక్పథం ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. ఇది డిఫరెన్స్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఎన్డీఏ ప్రభుత్వం అనేది మనకి దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో ముందు ముందు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.